Hello everyone, welcome back to our channel Dhyanshika Diyu. ఈ వ్లాగ్లో మేము ట్రావెల్ చేసిన 3 మోస్ట్ ఫేమస్ టెంపుల్స్ ఇన్ హైదరాబాద్. అవేంటంటే కొలన్పాక, యాదగిరిగుట్ట, స్వర్ణగిరి. సో ఈ వీడియోలో మీకు లాస్ట్లో ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ కనిపిస్తుంది, చూడండి లాస్ట్ వరకు. ఇంకా మేము బయలుదేరామన్నమాట మార్నింగ్. ఇదంతా ఓఆర్ఆర్ పైన. ఫ్యామిలీతో ట్రిప్స్కి వెళ్తే చాలా బాగుంటుంది కదా గైస్. మా డాడీ అయితే స్టోరీస్ చెప్తూనే ఉంటారు, కొత్త కొత్త స్టోరీస్. యాదగిరిగుట్ట సైడ్ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఇదంతా వాటర్ కనిపిస్తున్నాయి కదా, చాలా బాగుంటుంది. ఇంకా మేము అక్కడ బ్రేక్ఫాస్ట్కి ఆగాము. ఆ తర్వాత ఫస్ట్ మేము కొలన్పాక వెళ్ళామన్నమాట. వేయి లింగాల గుడి అంటారు కదా, అది సోమేశ్వర టెంపుల్ అని కూడా అంటారు దాన్ని. సో అది చాలా ఫేమస్ అండ్ చాలా ఇయర్స్ నాటి 1000 years నాటి టెంపుల్ అనమాట. అక్కడ అన్ని పాత విగ్రహాలు, చెక్కిన విగ్రహాలు అవన్నీ ఉన్నాయి. అట్లా ఉన్నాయి అన్నమాట విగ్రహాలన్నీ. ఆ టెంపుల్ అయితే అసలు ఎక్కడ ఎండ్ అవుతుందో అర్థం అవ్వట్లేదు, ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో అర్థం అవ్వట్లేదు మాకైతే. ఇది బయటకు వచ్చాక బయట వ్యూ అనమాట, ఇట్లా ఉండింది. 2 sides మొత్తం విగ్రహాలే ఉన్నాయి. అటు సైడ్ విగ్రహాలే ఉన్నాయి, ఇటు సైడ్ కూడా విగ్రహాలే ఉన్నాయి అన్నమాట. తర్వాత యాదగిరిగుట్ట వెళ్ళాము. ఇంకా మా సిస్టర్స్ అందరూ మా కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు. మా సిస్టర్, పిన్ని వీళ్ళంతా ఆల్మోస్ట్ ఒక 2 hours వెయిట్ చేశారు గైస్ పాపం మా కోసం. ఆ తర్వాత మేము ఇంకా అందరం కలిసి దర్శనం చేసుకున్నాము. ఇంకా తర్వాత యాదగిరిగుట్ట దర్శనం అయ్యాక మేము స్వర్ణగిరికి బయలుదేరాం అన్నమాట. స్వర్ణగిరి వెళ్ళేసరికి 6 ఆ టైం అయింది. ఇంకా నైట్ వ్యూ ఉండింది మాకు స్వర్ణగిరిలో. సో నైట్ వ్యూ మాత్రం చాలా బాగుంది స్వర్ణగిరిది. లొకేషన్స్ మాత్రం చాలా బాగుంటాయి. మంచిగా ఫ్యామిలీతో పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయాలనుకుంటే ఈ టెంపుల్స్ కంపల్సరీగా కవర్ చేయండి గైస్. స్వర్ణగిరి మీరు ఎంతమంది చూసారో మాకు కామెంట్లో చెప్పండి. ఈ 3 temples చూస్తే కామెంట్ చేయండి, ఆల్రెడీ విజిట్ చేస్తే కామెంట్ చేయండి. సో ఇదంతా స్వర్ణగిరిలో కూడా ఇట్లా విగ్రహాలు పెట్టారనమాట. స్వర్ణగిరి నైట్ వ్యూలో ఎంత బాగుంది తెలుసా, చాలా బాగా నచ్చింది నాకు. స్వర్ణగిరి దర్శనం కూడా మాకు ఒక 2 hours అట్లా పట్టింది, 1.5 to 2 hours పట్టింది. రష్ చూడండి గైస్, ఆ రోజు అయితే అన్ని టెంపుల్స్ రష్ ఉన్నాయి. మేము సండే వెళ్ళాము అనుకుంటా, సండే వెళ్ళాము, ఫుల్ రష్ టెంపుల్స్ అయితే. ఇంకా ఇది లాస్ట్లో ఇంకా మా పిన్ని వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తున్నాం అన్నమాట. తను మా సిస్టర్, పక్కన వాళ్ళ పాప, తిని ఇంకో సిస్టర్, రెడ్ చుని వేసుకున్నారు కదా తను ఇంకో సిస్టర్, ఇంకా ఇక్కడ బ్యాగ్ వేసుకొని ఉన్నారు కదా తను మా పిన్ని అనమాట, తిని ఇంకొక పిన్ని. ఇంకా అది అయిపోయాక ఇంకా మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. ఇందులో హైలైట్ ఇన్సిడెంట్ అని చెప్పాను కదా, చూడండి మీరుకి ఏమన్నా కనిపిస్తుందా, అబ్జర్వ్ చేస్తున్నారా? నేనైతే సడన్గా చూసి షాక్ అయిపోయినా, ఏంటి లారీ రివర్స్ వస్తుంది ఏంటి అనుకున్నా. జస్ట్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్లో అలా అనిపించింది. ఆ తర్వాత అబ్జర్వ్ చేస్తే ఓకే లారీ డ్యామేజ్ అయింది, అందుకు దాన్ని అలా తీసుకెళ్తున్నారు అని అర్థమైంది. ఇంకా సడన్గా చూస్తే ఏంటి అన్నట్టుగా ఉండింది నాకు. That's all guys, stay tuned, thanks for watching, like, share and subscribe to our channel.